ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ హాట్ టాపిక్గా మారింది 'దురంధర్ ది రివెంజ్' సినిమా. బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తున్న ఈ సినిమాపై సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'దురంధర్ ది రివెంజ్' సినిమా మొదటి భాగం 'దురంధర్' విజయంతో ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. ఆ అంచనాలను మరింతగా మించి 'దురంధర్ ది రివెంజ్' ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా ఇంప్రెస్ చేసింది. ఈ మూవీ చూసిన ఫిల్మ్ స్టార్స్ వారి స్పందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన తనదైన శైలిలో సినిమా గురించి విశ్లేషిస్తూ ప్రశంసలు కురిపించారు. నాకు 'దురంధర్' మొదటి భాగం చాలా నచ్చింది. కానీ 'ది రివెంజ్' పరిమాణంలోనూ, ఆత్మలోనూ అసలు సినిమాను మించిపోయింది అని తెలిపారు. రణ్వీర్ సింగ్ నటనపై కూడా రాజమౌళి ప్రశంసలు తెలిపారు. హంజా అలీ మజారి పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను మైమరిపింపజేసింది అని పేర్కొన్నారు. అలాగే ఆర్ మాధవన్ నటన కూడా దేశంలో ప్రతి ఒక్కరి ఎమోషన్స్ ను ప్రతిబింబించేలా ఉందని కొనియాడారు. ఈ సినిమా విజయానికి సినిమా యూనిట్ ని అభినందిస్తూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి చేసిన ఈ విశ్లేషణలో సినిమా ప్రతి అంశంపై ఇచ్చిన స్పందన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించారు. ఆయన తన సోషల్ మీడియాలో ఏమని రాశాడంటే, దేశభక్తిని చాలా స్టైలిష్గా చూపించిన సినిమా ఇది. ప్రతి భారతీయుడు గర్వపడే ఈ సినిమాలో చప్పట్లు కొట్టించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బ్లాక్ బస్టర్ బ్లాస్ట్ సినిమా. మాధవన్ ఇంకా నా బ్రదర్ రణ్వీర్ సింగ్ల పెర్ఫార్మెన్స్లు పీక్. దర్శకుడు ఆదిత్యధర్ మన ఇండియన్ సినిమా గర్వించే అద్భుతమైన దర్శకుడు అన్నారు. సినిమా మామూలుగా లేదు, అదరగొట్టేశారని అల్లు అర్జున్ తెలిపారు.